హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. సో అందరి మైండ్లో ఎప్పుడు మెదిలే ఒక క్వశ్చన్, అసలు దయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా అనేది తర్వాత విషయం. అసలు మీరు ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీని మీ అరౌండ్ ఫీల్ అయ్యారా? నేనైతే అయ్యా. మీరు నమ్ముతారా? అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెయిన్గా వీడియోని పూర్తిగా చూడొద్దు. సరే, సో ఇప్పుడు మనం ఉండే ప్లేస్లోనే ఒక భయంకరమైన బంగ్లా ఉందంటే మీరు నమ్ముతారా? అది మన కాకినాడలోనే. సరే, అది పక్కన పెట్టండి. జనరల్గా హారర్ మూవీస్లో ఓ బంగ్లాకి టీం వెళ్ళడం, వాళ్ళకి రకరకాల ఆకారాలు కనిపించడం, ఆ మిస్టరీ ఛేదించడానికి ప్రయత్నించడం అన్నీ చూస్తుంటాం. మరి అలాంటి బంగ్లా నిజంగానే ఉంది. అది మన దేశంలో, మన ఊర్లోనే ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి గదికి తాళం అయితే వేస్తుంది, కానీ ఒక్క గది మాత్రం తాళం వేసలేదు. అది నేను ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది. నార్మల్గా చాలా నాట్ ఇయర్స్ బట్ డేస్ నుంచి అలా వదిలిపెట్టేసినట్టుంది రూమ్. ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి. మీరు చూస్తున్న ఈ బంగ్లా ఒక సెమినార్ హాల్. ఇందులో సెమినార్స్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. చాలామంది వచ్చి వెళ్తుంటారు. మనకి ఈ బంగ్లాతో ఏం ప్రాబ్లం లేదు. దీని పక్కన కొంచెం దూరంలో ఒక బంగ్లా ఉంది, చాలా భయంకరంగా ఉంది. సరే, చూస్తున్నారు కదా, రూమ్ నుంచి బయటకు వచ్చేసాను. సో బయట వ్యూ మొత్తం నార్మల్గానే ఉంది. అక్కడ మీకు ఒక కార్నర్లో బంగ్లా కనిపిస్తుంది అనుకుంటా, వైట్గా. కొంచెం దగ్గరికి వెళ్దాము, అప్పుడు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో బయట మీరు చూసినట్లయితే కొంతమంది మనుషులు అక్కడ ఇక్కడ అయితే ఉన్నారు. సో పిల్లలైతే ఆడుకుంటున్నారు ప్లే గ్రౌండ్లో. ఈ బంగ్లా దగ్గర అయితే ఎవరూ లేరు. సరే, దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక వైట్ బంగ్లా అనేది కనిపిస్తుంది కదా. సో మెల్లగా దాని వైపు అయితే నేను నడుచుకుని వెళ్ళడం జరిగింది. సో మెల్లగా దగ్గరకు వెళ్తున్నా. నాకు కూడా ఒక పాడుబడ్డ సైకిల్ ఉంది. సో వ్యూస్ మాత్రం చూస్తే చాలా భయంకరంగా ఉంది. సో నేను ఈవినింగ్ అయినా సరే అలా భయం దిగమింగుకొని కొన ఊపిరితో ముందుకు సాగాను. ప్లేస్ చూసినట్లయితే మామూలు హాంటెడ్గా లేదండి అసలు. కొంచెం ముందుకు వెళ్ళాను, అలాగా నడుచుకుంటూ. భయం వేస్తుంది. సర్లేండి, ఇంత దూరం వచ్చాక ఏదో ఒకటి చూసి వెళ్దాం అని చెప్పి డోర్ ఓపెన్ చేశాను. అసలు లోపలే ఉందని చెప్పి, దీనమ్మ మామూలు చీకటిగా లేదండి. ఎందుకు వచ్చింది తంటరా బాబు అని చెప్పి మెల్లగా తీసిన డోర్ తీసినట్టు క్లోజ్ చేసేసి కొంచెం ముందుకెళ్ళాను, ఏముందో చూద్దామని. సో పార్ట్ 2లో ఏమైనా తెలిస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి లిటరల్లీ. సో పార్ట్ 2లో నేను ఈ బంగ్లా స్టోరీ కూడా పోస్ట్ చేశాను. తప్పకుండా స్కిప్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి. సో